రామనరసన్నది డప్పు మీద అద్భుతమైనటువంటి పాటను మనం ఒకసారి విని తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా డప్పు కళా నాయకులతో మాట్లాడుతాం. గట్టిగా చప్పట్లు రామనరసన్న. జై మాదిగ, జై మందాకృష్ణ మాదిగ. ఈరోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాన్యులు మన జాతిరత్నం మందాకృష్ణన్నకి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి డప్పు నాయకులకు, మాస్టర్స్కి మనస్ఫూర్తిగా కళాభివందనాలు తెలియజేసుకుంటూ రేపు జరగబోయే కార్యక్రమంలో సన్నాహ సమావేశం ఏర్పాటు చేసుకొని ఇప్పుడే వచ్చిన డాక్టర్ పసుపు రవీంద్రన్న గారిని వేదిక ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నా. కేంద్ర సాహిత్య యువ పురస్కార అవార్డు గ్రహీత డాక్టర్ పసుపు రవీంద్రన్న గారిని గట్టిగా చెప్పట్లు. అణగారిన వర్గాల కోసం జరుగుతున్నటువంటి 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఒక్కడే తానై లక్షలాది గొంతుకలై జాతిని మేలుకొల్పే విధంగా ముందు వరుసలో నిలబడ్డటువంటి ఒక మహర్షి మన మందాకృష్ణ మాదిగ ఒక్కరే. కాబట్టి మిత్రులారా, ఏదైతే కార్యక్రమం పూనుకున్నామో కృష్ణన్న ఒక మాట చెప్పాడు, నేను పిలిస్తే 1,00,000 మంది అయినా ఒకటే రాత్రి చేరుకుంటారు, కానీ నేను మాట ఇచ్చిందంటే నేను తలదించుకునే ప్రయత్నం మాత్రం మీరు కళాకారులు చేయొద్దని చెప్పేసి ఒక మాట చెప్పారు. అన్నకు అనుగుణంగా ఖచ్చితంగా రేపు ఫిబ్రవరి 7వ తారీఖు నాడు జరగబోయే కార్యక్రమానికి 1,00,000 అనుకుంటున్నామన్నా, కానీ లక్షలాదుల డప్పులు మీ పిలుపు మేరకి ఈ హైదరాబాద్ నగరానికి చేరుకోవడంలో ముందు వరుసలో ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. నేను ఈ మధ్య ఒక పాట రాశా. మొన్న ఖమ్మం జిల్లాలో N7 స్టూడియోలో కూర్చొని రాస్తున్నప్పుడు నాకు ఆ పాట రాస్తున్నప్పుడు ఏడుపు వచ్చింది. ఎందుకు వచ్చిందయ్యా అంటే, ఇన్ని రోజులు ఎక్కడెక్కడో పాడినం, ఇన్ని రోజులు ఎక్కడెక్కడో ఆడినం, కానీ మన కళాకారులకు ఒక్కడు కూడా భరోసాగా ఎవరు లేరు. కానీ ఒక కన్న తండ్రిలా, ఒక అన్నగా, ఒక జాతి ముద్దు బిడ్డగా, నా జాతిలో ఉన్నటువంటి కళాకారులకు ఏది జరిగినా కూడా నేనున్నా అని పెద్ద మనసుతో మనందరినీ ఏకం చేస్తున్న ఈ ఉద్యమానికి నిజంగా మనస్ఫూర్తిగా నీకు పాదాభివందనాలన్నా. ఎందుకనంటే కళాకారుల దాంట్లో సాధక బాధకాలు ఉన్నాయి, కానీ ఈ అంతిమ పోరు తర్వాత ఎక్కడైనా మీ వంతుగా నేనుంటా, మీ వెనకాల ఉంటా, మిమ్మల్ని నడిపిస్తానని చెప్పేసి మనకు భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి మన మందాకృష్ణ మాదిగ. నీ పాదయాత్ర నడక మా మాదిగ పల్లెలకెరుక, నీ పాదయాత్ర నడుక మా మాదిగ పల్లెలకెరుక, నీ సైకిలు యాత్ర గిరుక, నీ సైకిలు యాత్ర గిరుక, నీ నల్లా కండువ కెరుక, నీ సైకిల్ యాత్ర నడక, నీ నల్లా కండువ కెరుక, నీ కాళ్ళకు అయిన బొగ్గలు నేను గొంతెత్తు పాడుత గేయం, ఇది ముడిలో వేసిన అడుగు ఆ 1,00,000 గొంతుల నడుగు, ఇది ముడిలో వేసిన అడుగు అది 1,00,000 గొంతుల నడుగు, మన కాళీకున్న చెప్పు, మన కాళీ చెప్పు చరిత ఫిబ్రవరి 7వ నాడు నేను డప్పు కొట్టి చెబుతా. అందుకే మిత్రులారా, మాదిగయ్యల మీద నుండి పురుడు పోసుకున్నది మానవ జాతులను ఎప్పుడు నిదురలేపుతున్నది, దాని పేరే డప్పురా, అది మోగెదరువుల నిప్పురా. ఆదిమ కాలం నందు అడవులెందో తగలబడగా జంతువుల పచ్చి మాంసం కాల్చుకొని తిన్నవేళ, కెవుమని ఆ కొండగాలికి కొవ్వు పొరలు తాకినప్పుడు నాదమైనలు దిశల నవ్విన దాని పేరే డప్పురా, అది మోగెదరువుల నిప్పురా.
పండగలు పెళ్లిలు వస్తే పరవశించిపోతది, అప్పగింత నయ్యేదాకా తోడుగుంటానంటది, దింపుడు గల్లము కాడ సడి సప్పుడు చెయ్యది, కంటి రెప్ప తోటి అది కానుకందుకుంటది, దాని పేరే డప్పురా అది మొగదరువుల నిప్పురా. మా మీద పెట్టినటువంటి బాధ్యతను మేము శిరస వహిస్తూ సోమన్న గారి అధ్యక్షతన మా వరంగల్ జిల్లా వరంగల్ జిల్లాలోనే పురుడోసుకున్నటువంటి పోరాటాల ముద్దుబిడ్డ, మాదిగ జాతి ముద్దుబిడ్డ మా మందా కృష్ణన్న పుట్టినటువంటి గడ్డ. అదేవిధంగా మాకు ఏ డోకా లేదు, ఎందుకనంటే నంది అవార్డు గ్రహీత మా మిట్టపల్లి సురేందర్ కూడా మా వరంగల్లో ఉన్నాడు. కాబట్టి ఎక్కడి నుంచి అయినా బరిగెల బాబు బాగానే పనిచేస్తూ ఉన్నాడు మా జిల్లాలో. మా జిల్లా నుంచి దాదాపుగా జిల్లాకు సోమన్న 10,000 అన్నాడు. మా వరంగల్ జిల్లా కాబట్టి మందకృష్ణన్న ఆదేశాల మేరకు మనిషి ఒక్క డప్పు తీసుకొని రమ్మని చెప్పిండు. ఖచ్చితంగా ఒక 20,000 దాకా 25,000 దాకా మేము పట్టుకొచ్చే అవకాశం ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మాకు ఏ బాధ్యత అయితే అప్పచెప్పిండ్రో మొన్న ఆ మధ్యలో కూడా సోమన్న అన్నకి ఇట్లా మాట్లాడి ఖమ్మం జిల్లా వీక్ ఉందంటే నేను వరంగల్ జిల్లాలో పనిచేస్తూ ఖమ్మం జిల్లాకు కూడా పోయి అక్కడ కమిటీలు వేసి అక్కడ సన్నాహ సమావేశంలో పాల్గొని మన కళాకారులను జాగృతి చేసే విషయంలో ఈ గిద్దెగలం గిద్దెరాం నడిచే ఎప్పుడైనా కూడా ఈ జాతి కోసం ఆడుతా పాడుతా ఆటము బంధు పెడితే ఆటం బాంబులైతమురా. గుర్తుపెట్టుకోర్రిగా ఇప్పుడే పూజ చేసినాం డప్పుకు, ఇప్పుడే పూజ చేసినాం, పూలదండ వేసినాం. ఇక సిర్రసిట్న పట్టుకుంటే మీ సంగతి ఉంటుంది కథ. ఎవరెవరో ఏదో మాట్లాడుతూ ఉన్నారు, ఏది మాట్లాడినా మా డప్పుకు మాటలు రావు, దెబ్బలే వస్తాయి తప్ప ఇంకేమి రావు. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటూ ఆటను బంధు పెడితే ఆటం బాంబులైతమురా, ఆటను మూగ చేస్తే తూటాలై పేలుతమురా, కాలు ఇరిసిన గాని కాలి గజ్జె ఆగనంది, చేతులు ఇరిసిన గాని సిర్ర సిటికే ఆగనంది, మా గొంతులు కోసిన గాని ప్రకృతే పల్లవై జై మందకృష్ణ మాది గంటరిరా. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోర్రి. ఇక వస్తున్నాం. అరే ఎయ్యర ఎయ్యర దండోరా అంగియ్యర మయ్యర దండోరా. మా మాటలు పనిచేయవు, మా డప్పుడే పనిచేస్తాయి. కాబట్టి వర్గీకరణ కోసం ఎవరైతే అడ్డొస్తున్నారో వాళ్ళంతు చూసేదాకా మేము వదిలిపెట్టేది లేదు. మా కళ మాగది, మా గల మాగది, మా డప్పాగది. థ్యాంక్ యూ.